సో వెల్కమ్ టు కెరియర్ కేర్ నెంబర్ వన్ సెషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇవాళ ఈ సెషన్లో మనం ఆప్టిట్యూడ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఆప్టిట్యూడ్ అంటే ఇందులో ఉన్నటువంటి 500 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఈ సెషన్ నుంచి మనం ఆల్రెడీ ఫోర్ క్లాసెస్ని డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ ఫిఫ్త్ క్లాస్. సో ప్రతిరోజు కూడా మీకు 10 to 12 ఎగ్జాంపుల్స్ అని డిస్కస్ చేయబడుతుంది. సో కాబట్టి మీరు ప్రతిరోజు అటెండ్ అయినట్లయితే క్లాస్కి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ క్వశ్చన్సే. అట్ ది సేమ్ టైం అతి తక్కువ టైంలో మీరు ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మేము ఈరోజు చెప్తున్నాం. క్లియర్? సో అంటే మీరు ఫాలో అవుతున్న మెథడ్స్ ఏంటంటే రెగ్యులర్ మెథడ్స్ కానీ ఫాలో అయినట్లయితే మనం చాలా టైం తీసుకుంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి మన కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్. సో చూద్దాం ఆ క్వశ్చన్స్ ఏంటనేది. సో ఆప్టిట్యూడ్ రైఫిల్ సిరీస్ నుంచి మనం అందిస్తున్న క్వశ్చన్స్ ఎన్ని అంటే 500 క్వశ్చన్స్. సో ఈ 500 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్. ఇందులో ఉండే మెథడ్స్ అన్నీ కూడా చాలా బెస్ట్ మెథడ్స్ అండి. సో మీరు ఈ మెథడ్స్గా ఫాలో అయినట్లయితే మీరు సో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. క్లియర్? చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఎన్ హ్యాస్ పీ మోర్ దాన్ కే, దెన్ ద టోటల్ అమౌంట్ అవైలబుల్ విత్ ఎన్ అండ్ కే టుగెదర్ ఈజ్ రూపీస్ క్యూ. సో హౌ మచ్ డస్ కే హ్యావ్? సో ఇక్కడ కే దగ్గర ఎంత ఉందని అడుగుతాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా క్యూ రూపీస్ ఉన్నాయి. సో ఈ క్యూని ఏం చేశానంటే నేను హాఫ్ ఆఫ్ చేశాను. ఇక్కడ పీ మోర్ దెన్ అంటే సో రైట్ పీ -2 అండ్ ఈ -2 ఏదైతే మనం ఇక్కడ డిక్రీజ్ చేసామో దాన్నే p+2 అని రాయొచ్చు కదా ఇక్కడ. సో ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంది అంటే మనకి అబ్జర్వ్ చేయండి. సో మనకి పీ ఎక్కువ ఉంటుందని అర్థం. అంటే అబ్జర్వ్ చేస్తే ఏంటి ఇక్కడ కే దగ్గర ఎంత ఉంది, ఎన్ దగ్గర ఎంత ఉందని అడిగితే సో కే దగ్గర కావాలంటే ఎంత ఉందండి ఇక్కడ. సో క్యూ -p/2 ఉంది. అదే ఎన్ దగ్గర అడిగితే q+p/2 ఉంది. దిస్ ఈజ్ ద మెథడ్. క్లియర్? ఎందుకంటే ఇక్కడ పీ ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ కే దగ్గర ఉన్న దానికంటే. క్లియర్? సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ ఏదండి. సో ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎన్ అడిగితే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్ p+q/2 ఆర్ q+p/2 సేమ్, బోత్ ఆర్ సేమ్. సో సి అడిగితే అదే ఎన్ అడిగితే మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ కే అడిగాడు కాబట్టి హౌ మచ్ డస్ కే హ్యావ్ అంటే సో q+p/2. క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్టూడెంట్స్ మార్క్స్ వర్ ఇంక్రీజ్డ్ 25% అంటండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంత అంటే 25% ఇంక్రీజ్ చేశాడంట. సో హీ వుడ్ హ్యావ్ స్కోర్డ్ 75 ఇన్ హిస్ టెస్ట్. హౌ మచ్ డిడ్ హీ యాక్చువల్లీ స్కోర్ అంట. సో అంటే యాక్చువల్గా అతనికి వచ్చిన మార్క్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ ఏంటంటే 75%. క్లియర్? సో ఇతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని అని చెప్పాలి అంటే మనకి ఉన్న కాన్సెప్ట్ ఏంటి, 25% ఇంక్రీజ్ అంటే x/y ఇంక్రీజ్ అని అర్థం. x/y అంటే ఎంతండి ఫ్రాక్షన్ మనకి 1/4. అంటే x వాల్యూ ఎంతండి ఇక్కడ 1, y వాల్యూ ఎంతండి 4. అంటే మనకి ఎంత డిక్రీజ్ అవ్వాలి మరి x/y అనేది ఆల్వేస్ డిక్రీజ్. x వాల్యూ ఎంతండి 1 అండ్ ఇక్కడ ఎంతండి 1+4 దట్ ఈజ్ 1/5 డిక్రీజ్. సో 1/5 డిక్రీజ్ దేని మీద 75 మీద. సో 1/5 డిక్రీజ్ ఇస్ నథింగ్ బట్ 5 15s are 75. సో టోటల్ మార్క్స్ ప్రజెంట్ యాక్చువల్ స్కోర్ ఎంత అంటే 75 - 15 దట్ ఈజ్ 60 మార్క్స్. క్లియర్? ఆర్ ఆప్షన్ ఈస్ ఏ. సో ఇలా మనం సాల్వ్ చేయడానికి వేగంగా ట్రై చేయండి. వేగంగా సాల్వ్ చేయడం మనం ట్రై చేయాలి. చూడండి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే 25% ఇంక్రీజ్ కాబట్టి 1/4 అండి ఫ్రాక్షను. అదే 1/5 డిక్రీజ్ అవుతుంది దేని మీద అండి 75 మీద. 1/5లో 75 అంటే అంతే 15 డిక్రీజ్ అంటే 60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. క్లియర్? నెక్స్ట్, ఏ కార్ కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 45 minutes at a speed of 60 kmph. What should be the speed in kmph if it has to cover the same distance 5 minutes earlier? సో మన ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ ఏంటి అంటే ఇనీషియల్గా కార్ అంట 45 minutesలో ట్రావెల్ చేస్తుంది 60 kmph స్పీడ్తో. బట్ ఈడేమంటున్నాడంటే ఎంత స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేస్తే కదా టైం అనేది తక్కువ అవుతుంది. ఎర్లియర్ అంటే తక్కువ టైంలో ట్రావెల్ చేయాలంటే సో ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేయాలని అడుగుతున్నాడు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఐ విల్ గివ్ యూ 30 seconds టైం. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. I'll give you 30 seconds. Okay.
సో టైమ్ అప్. సో ప్లీజ్ చెక్ వన్స్. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 5 మినిట్స్ అంటే స్పీడ్ అనేది సారీ టైం అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 మినిట్స్ ఎర్లియర్ అంటే 5/45 దేని మీద ఇంక్రీజ్ అయిందండి? అంటే తక్కువ టైంలో వెళ్ళిందంటే సో దీని మీద మనకి తగ్గింది టైం, అంటే 5/45 డిక్రీజ్ అయింది టైం. సో అంటే 1/9 1/9 డిక్రీజ్ అంటే స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలండి? చూడండి, ఇది x ప్లస్ వై అండి డినామినేటర్. సో ఎక్స్ వాల్యూ 1 కాబట్టి ఇది దీని వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే x/y ఇంక్రీజ్ కదా స్పీడ్ అనేది మరి. సో x/y ఇంక్రీజ్ అంటే 1/8 అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేని మీద అండి? 60 మీద. సో 60 ఇంటూ 1/8 చేస్తే 8తో పోతే 8 7s are 56. రిమైనింగ్ ఎంత ఉందంటే 4/8 అని, అంటే 7.5 ఉంది. అంటే 7.5 ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇనీషియల్ స్పీడ్ అంతా 60 ప్లస్ 7.5. వాట్ ఇస్ ఆన్సర్? 67.5 ఈజ్ ద ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఆర్ ఆప్షన్ ఈజ్ డి. సో అంటే మనకి ఇక్కడ సిపిఆర్ కాన్సెప్ట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ అండి మనకి. సో ఈ సిపిఆర్ మెథడ్గా మనం యూజ్ చేసినట్లయితే చాలా తక్కువ టైంలో ఆన్సర్ అనేది పెట్టడం జరుగుతుంది మనకి. క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4523 పవర్ 1632 ఇంటూ 224 పవర్ 1632 ఇంటూ 3225 పవర్ 1632? యూనిట్ డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ విల్ గివ్ యూ 30 seconds time. So please find out the answer. I'll give you 30 seconds time. So please find out the answer. Okay, time up. So please check once. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? ఈజ్ నథింగ్ బట్ చెక్ చేయండి. యూనిట్ డిజిట్ అడిగితే ఏంటి? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 5 తీసుకోండి. సో వాట్ ఇస్ ద 5 రూల్ అంటే 5 పవర్ ఈవెన్ నెంబర్ ఉంది, 5 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది అంటే 2 ఉంది. సో 5 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే 0 వస్తుంది మనకి. చూడండి 5 స్క్వేర్ 10, 5 పవర్ 4 20 అలా అనమాట. అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత ఉందంటే ఫస్ట్ దీని ప్లేస్ వేయాలి ఎంతంటే 0. ఇక్కడ 0 ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా అది యూనిట్స్ ప్లేస్ 0నే రావాలి. ఇంకా ఇక్కడ 4 పవర్ సంథింగ్ ఇది ఈవెన్ పవర్ కాబట్టి సో ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడండి ఇది ఆడ్ నెంబరు. సో దీంతో మనకు సంబంధం ఎందుకంటే ఇక్కడ మనం ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 0 వచ్చింది కాబట్టి సో యూనిట్స్ ప్లేస్ ఉండే నెంబర్ ఏంటి? 0 ఇస్ ద ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్. మిస్టర్ అరుణ్ బారోడ్ 6,500 రూపీస్ at 4% per annum compounded interest. The compound interest compounded annually for 2 years అంట. సో అంటే 6,500 మనకి సో ఇనీషియల్ ప్రిన్సిపల్ అండి ఇది. సో దీన్ని మనం ఏం చేస్తాం అంటే 4% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను పర్ యానంకి. అయితే 2 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి టైం పీరియడ్. ఏ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ పరంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ విల్ గివ్ యూ 30 seconds టైం. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. అండ్ మీరు ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. నో నీడ్ టు డూ ఎనీ ఫార్ములాస్. ఓకే, ఏ ఫార్ములాస్ కూడా మీరు చేయనవసరం లేదు, ఏ ఫార్ములాస్ ద్వారా చేయనవసరం లేదు. ఓకే, at the same time just you can approach regular approach, means third process approach. If you follow the third process, definitely you will get the answer very short time. Clear? So please check once, please check once. I'll give you 30 seconds time. Okay, time up. So please listen carefully. 6,500 4% per annum అంటే సో ఇనీషియల్లీ 6,500 ఉంది. దీనిలో 4% ఎంత అవుతుందండి? 4% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సో 10% వాల్యూ ఎంత అంటే 650. మరి దీనిలో ఎగ్జాక్ట్లీ 5% వాల్యూ ఎంత అవుతుంది? లేదంటే 1% వాల్యూ ఎంత అంటే 6. లిజన్, మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1% వాల్యూ ఎంత అవుతుంది? 65. ఇంకా చెప్పాలి అంటే 65 4 టైమ్స్ ఎంత అండి? 4 5 is 20, 4 6 is 24 and 26. 260 is the exactly 4% వాల్యూ. నాకు ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ కావాలి. దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కావాలంటే 6,500. దీనిలో మళ్ళీ 4% ఎంత అండి? 260. అండ్ ఈ 260 అలాగే ఉంటుంది. మరలా దీనిలో 4% వాల్యూ ఎంత అండి? సో 2.6 is the 1% వాల్యూ. దీనిలో 4% కంటే 4 6 are 24, 4 2 are 10.4 అండి. సో మనకి ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దీస్ వాల్యూ, దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ 260 and 260 and 10.4. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 4 0
means 6, 6, 13 and 5. 5, 30.4. Our option is C is the correct answer. It's clear? Compound interest calculate cheyalante there are so many methods, but if you follow the best approach, definitely you will get the answer very short time. Clear? Next. Divide 210 rupees in the ratio of 2:3:4:5. The respective amounts are. చాలా ఈజీ అండి యాక్చువల్గా, నో నీడ్ టు డూ ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేషన్, జస్ట్ చెక్ ద ఆప్షన్స్ అండి. ఇక్కడ మనం 5 తీసుకుంటే లాస్ట్లో ఇక్కడ అన్ని 5 మల్టిపుల్స్ ఉన్నాయి, అవునండి. సో అందుకే ఐ విల్ గివ్ యూ 30 seconds టైమ్. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ అండ్ ప్లీజ్ వెరిఫై ద ఆన్సర్. క్లియర్? సో ప్లీజ్ చెక్ వన్స్. I'll give you 30 seconds time. ఓకే, టైమ్ అప్. సో మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ 2:3:4:5 అంటండి. ఈ 2:3:4:5లో మనకి ఏ రేషియోలో ఉంది? ఈ రేషియోలో. మనం లాస్ట్ టైం తీసుకుంటే 5 ఉంది, ఇవన్నీ కూడా 5 మల్టిపుల్సే. నో నీడ్ టు డూ ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేషన్, జస్ట్ చెక్ ద ఆప్షన్, ఎలిమినేట్ ద ఆప్షన్స్. మరి ఇక్కడ 4 తీసుకుంటే ఇవి 60, 60, 65 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4, అంటే ఈ ఆప్షన్ అయితే కాదు. ఇక్కడ 60 డివిజిబుల్ అవుతుంది. 3 తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, 3తో 40 అవుతుందండి, అవ్వదు. 40 అవుతుంది, అవ్వదు. బట్ ఇక్కడ 45 అవ్వలేదు. ఆర్ ఆప్షన్ ఈజ్ డి. అంతే. లేదంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి, 15 2 times, 15 3 times, 15 4 times, 15 5 times. ఆ రేషియో ఈజ్ 2:3:5 రేషియో. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనం చూడగానే ఆన్సర్ పెట్టేటట్లు ఉండాలి తప్ప ఇదంతా యాడ్ చేసి మళ్ళీ దీనికి డివైడ్ చేసి అప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్క ఇండివిజువల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్ ద క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్. The sum of two positive integers is 42 and their difference is 4. Find their product. సో మనం అబ్జర్వ్ చేస్తే 42 అంట సమ్ ఆఫ్ ద టూ పాజిటివ్ ఇంటీజర్స్ది. సో అంటే 42ని చేస్తే రెండు నెంబర్స్ని, సో మనం ఇక్కడ సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత 42, డిఫరెన్స్ అంట 4 అంట. దేర్ ప్రొడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఐ విల్ గివ్ యూ 30 seconds టైమ్. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. So please find out the answer. Okay. So please listen. So time is over. సో ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి 42ని 2 నెంబర్స్గా డివైడ్ చేయండి. 2 సమ్ కదా, అంటే 2 సమ్గా డివైడ్ చేయండి. 21 ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ చేసుకుంటే అదేమన్నాడు, దేర్ డిఫరెన్స్ ఈజ్ 4 అంట. డిఫరెన్స్ ఈజ్ 4 అంటే అబ్జర్వ్ చేయండి, దీనికి డిఫరెన్స్ 4 ఉండాలంట. అది ఇందులో నుంచి ఒక 2 తీసి దీనికి ఇవ్వండి. అప్పుడు 2 దీనికి ఇస్తే ఎంత అవుతుంది? దిస్ ఈజ్ 23, దిస్ ఈజ్ 19. అప్పుడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్? 4. సరిపోయింది కదా అనుకున్న పరంగా. అంటే ఇప్పుడు నేను ఏమన్నా ఫైండ్ దేర్ ప్రొడక్ట్ అంటే 23కి అండ్ 19కి ప్రోడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మీరు ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేషన్ చేయొద్దు. ఓకే, నో నీడ్ టు calculate exactly values, just please check once what is the option, verify the options. సో 9 ఉంది యూనిట్స్ ప్లేస్లో, ఇక్కడ 3 ఉంది. సో 9 3s are 27 అంటే యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ 6 ఉంది, రాంగ్ ఆన్సర్. 2 ఉంది, ఎలిమినేటెడ్. 6 ఉంది, ఎలిమినేటెడ్. ఆర్ ఆప్షన్ ఈజ్ 7 ఉంది కాబట్టి ఆర్ ఆప్షన్ ఈజ్ 7 ఈజ్ ద డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ 437. క్లియర్? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సెలెక్ట్ ద నంబర్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ నంబర్స్ ఈజ్ గివెన్ బిలో. ఇచ్చిన నెంబర్లో ఏది డిఫరెంట్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో డిఫరెంట్ నెంబర్ అడిగేటప్పుడు సో మనం ఏం చేయాలనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. బట్ ఐ విల్ గివ్ యూ 30 seconds టైమ్. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఐ విల్ గివ్ యూ 30 seconds టైమ్. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఓకే, సో టైమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ మనం చెక్ చేసేటప్పుడు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే ఎప్పుడైనా ఆడ్ మ్యాన్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఉందో చెక్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ అన్నీ అంటే
ఇక్కడ 4 ప్రైమ్ నెంబర్లు ఒకటి కాంపోజిట్ నెంబర్ ఉంది, దట్ ఈస్ ద ఎలిమినేటెడ్. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ప్రైమ్ నెంబర్ సిరీస్ ఫస్ట్ చెక్ చేయాలి మనం. సో మరి ఇప్పుడు ప్రైమ్ నెంబర్ చెక్ చేస్తే ఈ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ కాదో తెలియదు మనకి. సో మనకి 1000 లోపు ఉన్నటువంటి సో ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి చాలా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అని తెలియాలి మనకి. అంటే 1000లో ప్రైమ్ నెంబర్స్ అంటే రూల్స్ ఏముంటాయి అది నేను చెప్తాను. ఈ రూల్స్ అంతేగాని నో నీడ్ టు బై హార్ట్ ఎగ్జాక్ట్లీ వాల్యూస్. ప్రైమ్ నెంబర్ యొక్క ప్రాపర్టీ ఏంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ఏదైనా ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే సమ్ చేయండి, డిజిట్ సమ్ తీసుకుందాం. సో డిజిట్ సమ్ తీసుకుంటే ఎంత అవుతుందండి? సో 7 + 5 12 అండ్ 13 అండి. 157 డిజిట్ సమ్ ఎంత? 13. దీన్ని ఎంత అవుతుందండి? 157 అంటే 12 13 అండి. దిస్ ఇస్ ఆల్సో 13. 9 9 18 + 5 23. దిస్ ఇస్ ఆల్సో 23. ఇది చెక్ చేస్తే ఎంత అవుతుందండి? 7 10 18 అండి. మీరు ఇవన్నీ నెంబర్స్ అని అబ్జర్వ్ చేస్తే 13 ఏమవుతుంది? ప్రైమ్ నెంబరే. 13 ఆల్సో ప్రైమ్ నెంబర్, 23 is also prime number, but 18 is not a prime number, it is a composite number. So that's why simply eliminated 387 is the exactly correct answer. అంతేగాని 157 ప్రైమ్ నెంబర్ లాగా చెక్ చేయాలంటే మీరు స్క్వేర్ తీసుకొని ఈ 157 కరెక్టా కాదంటే మీరు దగ్గరలో ఉన్న స్క్వేర్ తీసుకొని మనం చెక్ చేస్తే మనకి ఇట్ విల్ టేక్ టైం. సో క్లియర్. సో కాబట్టి ఇక అబ్జర్వ్ చేసినప్పుడు 387 is the exactly correct answer. So 380 is not a ప్రైమ్ నెంబర్. సో కాబట్టి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ కాంది ఏంటంటే 387 ఇస్ ద ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఇఫ్ P and Q are in the ratio 4:3 and their LCM is 36, ఫైండ్ P + Q అంట. అంటే P, Q యొక్క రేషియో ఇచ్చాడు, దట్ ఈస్ 4:3 అని. సో నాకు ఎల్సిఎం ఇచ్చాడు, నేనేం కావాలి? P + Q కావాలన్నాను. సో P + Q కావాలంటే మనం ఏం చేసామంటే దీన్ని మనం మీరు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ ప్రాసెస్ అప్లై చేస్తే ఇక్కడ 4x 3x అనుకుంటే ఏమవుతుందండి? 4x ప్లస్ అది అడిగింది ఎల్సిఎం అడిగాడు. ఇక్కడ మనకి ఎస్సిఎఫ్ అంటే ఎల్సిఎం కట్టాలంటే మన రూల్ తెలుసు. ఇక్కడ ఏది కామన్గా ఉంది? ఎక్స్ కామన్ ఉంది కాబట్టి x × 4 × 3 అంటే 12x అవుతుంది మనకి. క్లియర్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 × x = 36 అయితే x వాల్యూ ఎంత అవ్వాలండి? 3 అవ్వాలి. 12 3 = 36 కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అవుతుంది? 4 3 = 12, 4 3 = 12, 3 3 = 9 అవుతుంది. ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుందండి? 12 + 9 దట్ ఈస్ 21. కరెక్ట్. 21 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు అంటే ఇదంతా చేయనవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో నీడ్ టు క్యాలిక్యులేట్ దీస్ వాల్యూస్. సింప్లీ చెప్పాలంటే సమ్ అడిగాడు కాబట్టి ఈ 4 + 3 ఎంత అంటే సమ్ చేస్తే 7 అవుతుంది. అంటే చెక్ వన్స్ విచ్ ఆప్షన్ కంటైన్ 7 మల్టిపుల్. సో దిస్ ఈస్ 21 ఎగ్జాక్ట్లీ 7 మల్టిపుల్. 18 is not a multiple of 7. 24 is not a multiple of 7. 12 is not a multiple of 7. So these three options are eliminated. Our option is first option. Clear? Next. Which one of the following has a terminating decimal expansion? ఓకే, ఇక్కడ టెర్మినేటింగ్ ఎక్స్పాన్షన్ ఏంటి? టెర్మినేటింగ్ అవ్వాలంటే ఏదవుతుంది అని అడుగుతున్నాడు. సో టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చెప్పాలి అనేసరికి దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ టెర్మినేటింగ్. ఓకే, ఏదైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ దిస్ ఎగ్జాక్ట్లీ టెర్మినేటింగ్. కావాలంటే చెక్ చేద్దాం. సో ఇది టెర్మినేట్ అవుతుందా లేదా అంటే మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. చెక్ వన్స్. 10/3 అంటే ఎంత అవుతుందండి? 3.333 సో అని వస్తుందా? ఎస్ అవుతుంది. 10/3 అంటే 3 3 3 = 9, 1/3 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ అలా వెళ్తూనే ఉంటుంది. ఎస్ టెర్మినేటింగ్ కాకపోవచ్చు ఎక్స్పాన్స్ అనేది. సో ఇది చూద్దాం. 1/11 అంటే 9.09, ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. 17/25 ఇది మనకి అబ్జర్వ్ చేస్తే 1/6 ఎంతండి? 16.6666 సో అని అవుతుంది. ఇది టెర్మినేట్ కాదు, ఇది టెర్మినేట్ కాదు. సో ఇది టెర్మినేట్ అవుతుంది 1/11 అనేది. అట్ ది సేమ్ టైం ఇక్కడ 25 చూస్తే ఇది కూడా టెర్మినేట్ ఎందుకంటే ఇది అవ్వట్లేదు కాబట్టి ఇది అవ్వదు ఖచ్చితంగా. అంటే ఆర్ ఆప్షన్స్ ఆర్ 3 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఆర్ ఆప్షన్ ఈజ్ 1/11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టెర్మినేట్ అయ్యేది 9.09. నెక్స్ట్, వాట్ ఈస్ ద 40% ఆఫ్ 3/5 ఆఫ్ 24 అంటండి. అంటే 40% ఆఫ్ ఇక్కడ 3/5 ఆఫ్ 24. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ విల్ గివ్ యూ 30 seconds టైం. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ అండ్ ప్లీజ్ వెరిఫై ద ఆన్సర్. So please check once. I'll give you 30 seconds time.
ఓకే. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇట్స్ వెరీ ఈజీ ఎగ్జాంపుల్ యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఈజీ ఎగ్జాంపుల్ మనం కష్టపడకుండా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? 40లో 3/5 అంటే 60%, అంతేనండి. 40% ఆఫ్ 60% యాక్చువల్గా 3/5 వాల్యూ. మరి అబ్జర్వ్ చేయండి, 40% 60 అంటే ఎంత అండి? 24 కదా. మరి 24 ఎంత అండి? 24 ఎంత? 576, అంతేనా? సో 24 వాల్యూ 576 అంటే ఇది బై 100 ఉంది కాబట్టి ఎంత అవుతుంది? 5.76 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. అంతేగాని ఇక్కడ సింప్లిఫై చేసి కూర్చోవద్దు, పాయింట్లో డెసిమల్ వస్తుంది కాబట్టి. సో నో నీడ్ టు డూ ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి దీన్ని తీసుకుంటే 60%, 4 6 24 స్క్వేర్ ఎంత అండి? 576. ఆప్షన్ ఈస్ 5.76. క్లియర్. ఇట్స్ వెరీ ఈజీ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నటువంటి ఎగ్జాంపుల్ అని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అండి. సో బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ ఎగ్జాంపుల్స్, అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి 2017-18లో ఇచ్చినటువంటి ఎన్టీపీసీ క్వశ్చన్ ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో ఎన్టీపీసీ ఇచ్చినటువంటి క్వశ్చన్స్, అందులో మెథడ్స్ ఏంటి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసాం. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వకపోతే ప్లీజ్ యాడ్ ద టెలిగ్రామ్ ఛానల్. సో మీరు యాడ్ అవ్వండి. సో ప్లీజ్ మనకి ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనకి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కానీ న్యూ నోటిఫికేషన్స్ కానీ అన్ని కూడా ఇందులో పెడతారు మనకి. అట్ ది సేమ్ టైం ఈ రోజు జరిగిన క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా అందులో మేము ప్రొవైడ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మీరు కాకుండా అట్ ది సేమ్ టైం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, ఒకసారి లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్స్ అని పెంచాలండి. సో ప్లీజ్ మీరు ఇంట్లో ఉండే పర్సన్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరుంటే వాళ్ళ చేత మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. సో ఓకే, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అయితే వీడియోస్ చూడమండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టమండి, నో ప్రాబ్లం. బట్ మనకైతే సబ్స్క్రైబ్ పెరగాలి. సో మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా అవుటర్ స్టూడెంట్స్ కానీ ఎవరున్నట్లయితే సబ్స్క్రైబ్ పెంచడానికి ట్రై చేయండి. క్లియర్ అండి. సో మీకు వీడియోస్ నచ్చితే చేయండి, నచ్చకపోతే చేయొద్దు. సో మీకు వీడియోస్ అన్నీ యూజ్ఫుల్ అని మేము అనుకుంటున్నాం. సో కాబట్టి సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. క్లియర్. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, దానికి మేము సో రియాక్ట్ అయ్యి దాని యొక్క సొల్యూషన్ మేము ఆలోచిస్తాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.